హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ యాప్స్. ఈరోజు మనము జుకినీ గురించి మాట్లాడుకుందాము, జుకినీ రెసిపీస్ చేసుకుందాము. వెయిట్ లాస్ ఏం చేసే వాళ్ళకి జుకినీ ఒక గుడ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎంటీ క్యాలరీ స్నాక్గా కానీ, లేదంటే దీన్ని కూరగా కానీ ఇలా ఏదైనా చేసుకొని రైస్ ఆర్ రోటీతో తీసుకుంటే కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆన్ ఎ లైటర్ నోట్, మాకు జుకినీ బీరకాయ కంటే కూడా తక్కువ రేటుకి దొరుకుతుంది. సో దట్స్ ఆల్సో అనదర్ రీజన్. ఇప్పుడు ఈ జుకినీ తోటి నేను మీకు కొన్ని రెసిపీస్ చేసి చూపిస్తాను. 1 హోల్ జుకినీ, 10 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ, 2 ఇంచెస్ అల్లము, ఒక చిన్న టమాటో, 3 ఉసిరికాయలు. ఇక్కడ నేను టమాటో బ్లాక్ తీసుకున్నాను, ఎందుకంటే నేను ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాను. సో అందుకని అది ఇలా ఉంది. అండ్ ఈ ఉసిరికాయలు కూడా ఎక్కడన్నా ఎర్రగా ఉంటే స్కిన్ ఆ భాగం కట్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. జుకినీని కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా చాప్ చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఇది మనం ఎలాగూ పచ్చడి చేస్తున్నాం కాబట్టి మిక్సీలో మరీ మెత్తగా పడిపోకుండా కొంచెం పెద్ద ముక్కలు అయితేనే బాగుంటుంది. ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ముందు పచ్చిమిర్చి కట్ చేసి వేయండి, లేకపోతే పేలుతాయి. ఉల్లిపాయ, అల్లము, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసేసి దాంతోపాటు నేను ఈ టమాటా క్యూబ్ కూడా వేసేసాను. మీరు టమాటా ముక్కలు వేసేసేయచ్చు. జుకినీ కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని మూత పెట్టి, మరీ జుకినీ మెత్తగా అయిపోకుండా వెంటనే ఒక 5 మినిట్స్ కూడా అవసరం లేదు, మ్యాక్సిమం ఒక 2 to 3 మినిట్స్ ఉంచి మూత తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి మార్చుకొని ఇప్పుడు ఈ పచ్చి ఉసిరికాయ ముక్కలు దీంట్లో డైరెక్ట్గా వేసి మిక్సీ తిప్పేయాలి. మరీ ఎక్కువగా గ్రైండ్ చేయకుండా ఇలా కోర్స్ టెక్స్చర్ ఉండేటట్లు చేస్తే బాగుంటుంది. దీంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు తోటి తాలింపు వేసి కలిపేస్తే జుకినీ అండ్ ఉసిరికాయ పచ్చడి డన్. సీజన్ని బట్టి ఉసిరికాయ, లేకపోతే మామిడికాయ, రెండు లేకపోతే చింతపండుతో కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు లంచ్లో దీన్ని చపాతీతో పాటు తింటున్నాను. ఇది రైస్తో కూడా చాలా బాగుంటుంది. సో యూ షుడ్ ట్రై అండ్ సీ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ సెకండ్ రెసిపీ. 2 పక్కల ఎడ్జెస్ కట్ చేసుకొని దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఒకటి మెన్షన్ చేయడం మర్చిపోయాను, జుకినీ కూడా బీరకాయ వచ్చినట్టు అక్కడక్కడ చేదు వస్తుందండి. సో తప్పకుండా దీన్ని టేస్ట్ చేసుకొని వాడడం బెటరు. అండ్ ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు 1 టేబుల్ స్పూన్ వేసి ఇవి చిటపడం అన్నాక 1 టేబుల్ స్పూన్ సన్నగా తురిమిన గార్లిక్ వేయండి. గార్లిక్ 1 టేబుల్ స్పూన్ తప్పకుండా వేయండి, అప్పుడే బాగుంటుంది. తర్వాత కరివేపాకు, పసుపు కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న జుకినీ ముక్కలు మొత్తం అందులో వేసేసుకొని కలుపుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి కలిపితే జుకినీలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టి జుకినీ ముక్కలు కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉంచాలి. తర్వాత మూత పెట్టకుండా ప్యాన్లోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు స్లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. 3-4 నిమిషాల్లో మొత్తం వాటర్ అంతా ఇంకిపోతుంది, మనకి ముక్కలు కూడా ఉడికిపోతాయి. ఇప్పుడు ఒక పీస్ టేస్ట్ చెక్ చేసుకొని అవసరమైతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం ధనియా పౌడర్ అండ్ కొంచెం జీరా పౌడర్ వేసుకొని డ్రై మ్యాంగో పౌడర్ కూడా యాడ్ చేయండి, ఎందుకంటే జుకినీ చాలా చప్పగా ఉంటుంది కదా. సో కొంచెం డ్రై మ్యాంగో పౌడర్ పడితే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని ఫైనల్గా ఈ హోమ్ మేడ్ స్పైసీ పీనట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. పీనట్స్, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్రతో చేసిన పౌడర్ ఇది. మీ దగ్గర నువ్వుల పొడి, కొబ్బరి పొడి ఇలాంటివి ఏదున్నా మీకు నచ్చింది స్ప్రింకిల్ చేసేయండి. ఈ పొడి వేసిన తర్వాత ఇందులో ఏదన్నా కొంచెం మాయిశ్చర్ ఉంటే అది కూడా లాగేస్తుంది. సో జుకినీతో కర్రీ కూడా అయిపోయింది. రైస్ ఆర్ రోటీ దేంతో అయినా మీరు సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. నౌ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ రెసిపీ. దిస్ వన్ ఈజ్ ఫర్ చికెన్ ఈటర్స్. శుభ్రంగా కడిగిన జుకినీని స్కిన్తోనే ఇలా గ్రేట్ చేసుకొని దీంట్లో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి సాల్ట్ బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 3 వెల్లుల్లిపాయలు, 4 పచ్చిమిర్చి ఫైన్గా చాప్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి అది కూడా చాప్ చేసుకోవాలి. 1/2 kg చికెన్ మిన్స్లో ఈ చాప్డ్ ఆనియన్ మిక్స్ యాడ్ చేయాలి. మనం సాల్ట్ వేసి ఉంచి పెట్టిన జుకినీని చేత్తో బాగా ప్రెస్ చేసి వాటర్ అంతా తీసేసి అది కూడా యాడ్ చేయాలి. ఇందులో చాలా వాటర్ వస్తుంది. ఈ వాటర్ అయితే మనకు దేనికి పనికిరాదు, వీ కెన్ జస్ట్ త్రో ఇట్ ఆఫ్. నౌ ఇట్స్ స్పైసెస్ టైమ్. కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ మాత్రం చూసుకొని వేయాలి, ఆల్రెడీ జుకినీలు ఇంతకుముందు వేసాం కాబట్టి. సో దీంట్లో కొంచెం ఆరిగానో, ఇది కంప్లీట్లీ ఆప్షనల్. తర్వాత కొంచెం జీలకర్ర పొడి, 1/2 లైమ్ జ్యూస్ అండ్ పించ్ ఆఫ్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఎనీ కుకింగ్ ఆయిల్ యూ కెన్ యాడ్. ఇవన్నీ వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసిన తర్వాత దీని కన్సిస్టెన్సీని బట్టి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బ్రెడ్ క్రమ్స్ లేదంటే ఆల్మండ్ పౌడర్, ఈ రెండిట్లో మన ఇష్టం ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేస్తే మన ప్రిపరేషన్ డన్. ఈ మిక్స్ని ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత వాడుకోవచ్చు, లేదా వెంటనే కబాబ్స్ చేసేవచ్చు. మీకు నచ్చిన విధంగా షేప్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో కానీ, షాలో ఫ్రై కానీ ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేశాను.
లెట్యూస్ లీవ్స్ గ్రీన్ చట్నీతో పాటు ఒక బర్గర్ లాగా దీన్ని సర్వ్ చేస్తే ఇది ఒక మంచి వెయిట్ లాస్ మీల్ అవుతుంది. ట్రై అండ్ సీ. ఇదండి నా జుకినీ రెసిపీ స్టోరీ. ఎలా ఉన్నాయి ఈ రెసిపీస్? మరి ఇప్పుడైతే మీరు వీడియో చూసి ఊరికే వెళ్ళిపోరు కదా, తప్పకుండా ఒక లైక్ అయితే చేస్తారు కదా. దాంతోపాటు ఇప్పటి వరకు చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్. టిల్ దెన్ బాయ్.